హాయ్ ఫ్రెండ్స్, సోమవారం పూజ జరుగుతూ ఉంది. శివయ్య, చిన్న శివయ్య విభూతితోని పూలతోని ఇట్లా 3 నామాలు పెడితే అందంగా కనిపిస్తారు. శివయ్య చూడండి, చిన్న పూలతోని ఉదినకడ్డి పూలతోని విభూతి నానబెట్టుకొని ఇట్లా చిన్న పూలతోని పెడితే చాలా అందంగా 3 నామాలు. చిన్న శివయ్య మా ఇంట్లో బొటన వేలుకిన చిన్నగా ఉంటాడు శివయ్య. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు పెడుతున్నాను చూడండి, అలా పెట్టుకుంటే ముద్దు ముద్దు కనిపిస్తాడు శివయ్య. శివయ్య అంటే నాకు చాలా ఇష్టం. ఆయన చిన్నప్పుడు వెళ్ళి నేను ఆయనని ఎక్కువ కొలుస్తాను. చూడండి ఎంత ముద్దు కనిపిస్తున్నాడు. చూడండి చిన్నగా ఉంటాడు మా ఇంట్లో శివయ్య. ఇది నంది అండి ఫ్రెండ్స్. నందికి కూడా 3 నామాలు పెడితే మస్తు కనబడుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో. ఇలా పెడితే మస్తు ఉంటుంది. ఇంతేనండి, చాలా బాగా కనబడతాడు. ఇదిగోండి చూడండి, నంది, శివుడు, విఘ్నేశ్వరుడు, చిన్న విఘ్నేశ్వరుడు. ఈయన కూడా చూడండి, ఈయన కూడా 3 నామాలు పెట్టాలి. చూడండి 3 నామాలు పెడితే భలే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఆ లక్షణమే వేరండి. 3 నామాలు పెట్టి పూజ చేస్తే చాలా బాగా కనిపిస్తుంది. 3 నామాలు పెడితే. ఇది చూడండి, ఇది ఉర్కుందిరన్న స్వామి. కుప్పగల్ సైడ్, కోసిగి సైడు, కుప్పగల్ అక్కడ జాతర జరుగుతుంది నాగలమాసంలోను. అక్కడ వెళతాం మేము సంవత్సరంకి. ఆడ ఆయనను కొలుసుకుంటాం మేము. ఆయనదే చెంబు. ఆయన ఒక విభూతి తెచ్చి ఆయన చెంబు పైన పెట్టి పూజ చేస్తాము, కొలుస్తాం మేము సంవత్సరం పాటు. సంవత్సరం అయినాక ఆ విభూతి తీసుకొని వెళ్ళి మళ్ళీ ఆడ కాలువలో వదిలేసి మళ్ళీ వేరే కొత్త విభూతి తెచ్చి మళ్ళీ పూజ చేసుకుంటామండి సంవత్సరం పాటు. ఆ చెంబు, అదే చెంబు ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇట్లా నామం పెడితే మస్తు ఉంటుంది. చూడండి ఇలా గోపురం కుంకుమ వాడుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. గోపురం కుంకుమ, కలసక్కర. ఈరోజు నైవేద్యం ఇదే. ఈరోజుకి ఒక గ్లాస్ వాటరు, చిన్న గ్లాస్ వాటరు, ఒక ప్లేట్లో కలసక్కర. ఈరోజు అయిపోయింది. మేము కొంచెం అడవి ప్రధానంలో ఉంటాం ఫ్రెండ్స్. ఇక్కడ పూలు ఏమీ దొరకవు. చెట్లు వేస్తే ఆవులు అవి వచ్చి తినిపోతాయి. అందుకే చెట్లు కూడా పెరగట్లేదు. అందుకే బజార్ చాలా దూరం ఉంటుంది. పూలు ఏం పెట్టలేదు ఈరోజుకి. బరీ పూజతోనే, ప్రసాదంతోనే సరిపెడుతున్నాను దీపం వేసి. ఈరోజు సోమవారం కదా ఫ్రెండ్స్, అందుకే పూజ చేస్తే చాలా తృప్తిగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఈరోజు పూజ. అది అయోధ్యలో అక్షంతలు వచ్చినాయి కదా ఫ్రెండ్స్, అది ఫోటో. అది అలాగే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఫోటోని అయోధ్య నుంచి అక్షంతలు వచ్చినప్పుడు ఆ ఫోటో అలాగే పెట్టుకున్నాము. గుమ్మంకి బొట్టు పెట్టి పూజ చేస్తున్నాము. సూర్యదేవుడు. స్కూల్ అండి ఇది. స్కూల్లో ఉంటాము. మా అత్త స్కూల్లో పనిచేస్తుంది, ఆయా పనిచేస్తుంది. మాకు ఒక రూమ్ ఇచ్చినారు, ఆ ఇంట్లో ఉంటాం మేము. ఒకే రూమ్ ఉంది ఫ్రెండ్స్. ఇంకా తులసి మాత.